హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి అన్నంలోకి, రసంలోకైనా, సాంబార్లోకైనా, లేదంటే పప్పులోకైనా, దేంట్లోకైనా సైడ్ డిష్ కింద ఫిష్ ప్యాన్ ఫ్రై పెట్టుకొని తింటే అదిరిపోయింది కదా. ఫిష్ ప్యాన్ ఫ్రై ఎలా చేసుకోవాలి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అనేది నేను చూపిస్తా. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఫిషెస్ని మంచిగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. నార్మల్గా మనం కొంచెం ఉప్పు అంతే పసుపు వేసి క్లీన్ చేసుకుంటాం కదా. ప్యాన్ ఫ్రై అంటే కొంచెం స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ నిమ్మరసం పిండి నీళ్ళల్లో అంతే ఫిషెస్ని వదిలేసి తర్వాత క్లీన్ చేస్తే ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అంతే స్మెల్ కూడా అసలు రాదనమాట. ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. అంతే. ఇప్పుడు మనం మసాలాకి ఏమేమి కలుపుకోవాలి వచ్చేసేదండి. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, అంతే ఫిష్ ఫ్రై మసాలా అయితే వేసాయన్నమాట. మీ దగ్గర ఫిష్ ఫ్రై మసాలా లేదు అనుకుంటే చికెన్ ఫ్రై మసాలా అన్న వేసుకోవచ్చు. అంటే చికెన్ 65 మసాలా ఉంటుంది కదా మన ఇంట్లో, అదన్నా వేసేసుకోవచ్చు అనమాట. అంతే. కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫిషెస్కి అయితే పట్టించేసుకోవాలి. అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ ఏం అవసరం లేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకే అన్నాను సింపుల్ స్పైసీ అనమాట. సింపుల్ మసాలాతో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మనకి డీప్ ఫ్రై కన్నా ఇలా ప్యాన్ ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. ఆయిల్ అంతగా పీల్చదు, అందుగాక కొంచెం హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అంత ఆయిలీ ఫుడ్ తినదానికన్నా ఒకసారి అయితే ఇలా ట్రై చేసేసేయండి. ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది అనమాట. నేనైతే ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను. మీరు నార్మల్గా మనకి ఇది ఉంటుంది కదా నాన్ స్టిక్ ప్యాన్, అందులో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, కానీ ఐరన్ ప్యాన్లో చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. అందుకని మీరు ఒకటి గమనిస్తే మనకి రోడ్ సైడ్లు కానీ బీచ్లలో కానీ ఇట్లా ప్యాన్ మీద ఎక్కువ చేస్తారు ఫ్రై అనేది, ఫిష్ ఫ్రై అనేది. ఒకసారి అబ్జర్వ్ చేసి ఉంటే ఎప్పుడైనా బీచ్ల దగ్గర కానీ లేదంటే డ్యామ్స్ దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర అయితే చాలా ఫేమస్ అనమాట. అక్కడ సేమ్ ఇలానే చేస్తారు. నేనైతే అక్కడ చూసే నేర్చుకున్నాను. అందుకని ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు చేయాలనుకున్నా ఇంతే చేస్తాను. వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం మంచిగా మనకి ప్యాన్కి ఎన్ని పడతాయో అని పెట్టేసుకొని ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకోవడమే అనమాట. మ్యాక్సిమం ఎక్కువ టైం పట్టదు, 15 మినిట్స్ పడుతుంది అంతే. ఫిష్ కూడా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా, ఉడకడం కానీ తొందరగా అవుతుంది కాబట్టి మనకి ఎక్కువసేపు కూడా పట్టదనమాట. అందుకని ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. ప్యాన్కి ఎన్ని పెడితే అని పెట్టేసుకొని 2 సైడ్లు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అవుతుండగా ఒక కరివేపాకు రెమ్మ కానీ లేదా కరివేపాకులు మనకి విడిగా ఉంటాయి కదా, అవి కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, నేను మూవ్ చేస్తున్నాను ప్యాన్ని, ఎందుకంటే ఆయిల్ అనేది ఫిష్ ఎర్జల్కి వెళ్తుంది అనమాట. అందుకని మనం ఫిష్ వేసుకున్న కానించి తిరిగేసేటప్పుడు ఇట్లా కొంచెం ఒక 5 మినిట్స్కి ఒకసారి అట్లా మూవ్ చేస్తూ ఉంటే ఆయిల్ ఈ ఫిష్ ఎడ్జ్లకి అనేది వెళ్ళి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట. ఆ స్కిన్ అలా ఉంటుంది కదా, అదైతే క్రిస్పీనెస్గా మంచిగా ఫ్రై అవుతుంది. చెప్పాను కదా కరివేపాకు అయితే వేస్తామని. ఇట్లా కరివేపాకు రెమ్మ కానీ లేదా ఉట్టి కరివేపాకు కానీ దించుతాము అనగా ఒక 5 మినిట్స్ ముందు కనుక వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యాక తీసేసుకుంటే ఆ కరివేపాకు అరోమా కానీ ఏదైనా మంచిగా ఫిష్కి పడుతుందన్నమాట. ఒకసారి అయితే ఫిష్ ప్యాన్ ఫ్రై అనేది ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఎన్ని బ్యాచ్లు పడితే అన్ని బ్యాచ్లు వేసేసుకోవడమే అనమాట. ఇలాగా కొంచెం ఫిష్ డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాక్సిమం వీలైనంత స్మూత్గా హ్యాండిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేనైతే ఇలాంటిది తీసుకున్నాను కాబట్టి అంత కొంచెం ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. లేదు అంటే ఒక 2 స్పూన్స్ పెట్టేసుకొని కానీ లేదా 2 గంటలతో కానీ ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఫిష్ అనేది కొంచెం ప్యాన్ ఫ్రై చేసినప్పుడు చాలా డెలికేటెడ్గా ఉంటుంది. మనకి డీప్ ఫ్రై ఏంటంటే గట్టి పడుతుంది, ఫిష్ ప్యాన్ ఫ్రైకి అట్లా గట్టి పడదు, స్మూత్గా ఉంటుంది అనమాట. లోపల స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తింటుంటే మనకి ఫ్రై అయినప్పుడు అవి కూడా మంచిగా లోపలికి వెళ్తాయి అనమాట. జ్యూసీగా చాలా మంచిగా ఉంటుందన్నమాట ఫిష్ అయితే. ఆ ఉప్పు కారం అవన్నీ లోపలికి వెళ్ళి ఇప్పుడు 2 బ్యాచ్ కూడా వేసేసుకొని నేను తీసేసుకున్నాను అనమాట. సింపుల్ ఇంతే చేసుకోవడం అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఉండవు, పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. నచ్చిందా రెసిపీ కంపల్సరీ కమెంట్ చేసేసేయండి. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేయండి. ఈసారి ఫిషెస్ తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే ప్యాన్ ఫ్రై అయితే ట్రై చేసేసేయండి. మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీ కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేసేసేయండి. ఓకే బాయ్. మరి వెళ్ళొస్తాను. వేడి అన్నంలోకైనా దేంట్లోకైనా టేస్టీ ఉండే రెసిపీ అయితే చూపించాను కదా. ఈసారి ఎప్పుడైనా రసం కానీ ఏమైనా చేసేటప్పుడు ఇది అయితే ఒకసారి ట్రై చేసేసేయండి. మనం టమాటో రసం అయితే వేసి చేస్తున్నాను నేను నా సైడ్ డిష్ కింద. ఇది కూడా ఫుల్ వీడియో పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేసేయండి. ఓకే బాయ్. వెళ్ళొస్తాను. మరి భార్గవి తెనాలి పిల్ల ఛానల్.